మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే డిసెంబర్ 31, ఈ సంవత్సరంలో ఆఖరి రోజు. ఈ రోజుతో ఇక ఈ సంవత్సరం ముగిసిపోతుంది, కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు రాత్రికి బీరువాలో ఈ ఆకును పెడితే చాలు, కొత్త సంవత్సరంలో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. రాబోయే సంవత్సరంలో విపరీతంగా డబ్బు వస్తుంది. కోట్లకు అధిపతులుగా మారిపోతారు. లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు. అంత చక్కటి ఫలితాలు వస్తాయి. బీరువాలో ఈ ఆకును పెట్టడం వలన బీరువా మొత్తం కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 31న రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో బీరువాలో ఈ ఆకును పెట్టి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంచి ఫలితం వస్తుంది. డిసెంబర్ 31 రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. డిసెంబర్ 31 నైటు మీరు బిర్యానీలు తిన్నా పర్లేదు, ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆడవారు మగవారు ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎవరు చేసుకున్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రాబోయే సంవత్సరంలో ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ఇంట్లోని దరిద్రమంతా కూడా పోయి కొత్త సంవత్సరంలో మీ బీరువా నిండుగా ఉంటుంది. కాబట్టి అందరూ డిసెంబర్ 31 రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో ఈ ఆకును బీరువాలో పెట్టుకోండి. మరి ఇంతకీ డిసెంబర్ 31 రాత్రి బీరువాలో ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ డిసెంబర్ 31వ తేదీ రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో బీరువాలో ఒక ఆకును పెడితే చాలు, కొత్త సంవత్సరంలో లక్షలు కాదు కోట్లు సంపాదించే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. బీరువాలో ఈ ఆకును పెట్టడం వలన మీ బీరువా ఎప్పుడూ కూడా ధనంతో నిండి ఉంటుంది. డబ్బు రావాలి, సంపాదన పెరగాలి, ఆ సంపాదనతో బీరువా మొత్తం నిండిపోవాలని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరంలో మేము ధనం కోసం చాలా కష్టాలు పడ్డాము, డబ్బు లేక బాధపడ్డాము, డబ్బు కోసం వేరే వారి ముందు చెయ్యి చాచవలసిన పరిస్థితి వచ్చింది అని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో ధనానికి లోటు రాకుండా ఉంటుంది. మీ సంపాదన వందల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు పెరిగిపోతుంది. ఆ సంపాదనతో మీ బీరువా మొత్తం నిండిపోతుంది. అసలు ఏ ఆకును పెట్టాలి అనే విషయానికి వస్తే ఏమీ లేదు. డిసెంబర్ 31 పగటి పూటే చక్కగా ఒక రావి ఆకును తెచ్చుకోండి. అంటే దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రావి ఆకును తెచ్చుకోండి. రావి ఆకు చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఒక రావి ఆకును కోసి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చి ఒక చోట పెట్టుకొని ఉంచుకోండి. రావి ఆకునే ఎందుకు వాడాలి అంటే, రావి ఆకుకు గ్రహదోషాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. దరిద్రాన్ని తొలగించే పవర్ ఉంది కనుక రావి ఆకును తెచ్చుకోండి. చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం 6 తర్వాత మళ్ళీ ఈ ఆకును తీసి అప్పుడు ఈ ఆకును తీసి పసుపు నీటితో కడగండి. తర్వాత కొంచెం కర్పూరం పొడిని తీసుకొని ఆ పొడిని ఈ ఆకుకు పూయండి. అంటే ఈ ఆకు మొత్తం కర్పూరం వాసన వచ్చేలాగా పూయండి. అలా కర్పూరాన్ని పూయటం వలన లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. కనుక మీ దగ్గర ఉంటే పచ్చ కర్పూరం పొడిని పూయండి. లేదంటే మామూలు కర్పూరాన్నైనా సరే పొడి చేసి ఈ ఆకుకు పూయండి. ఆ తర్వాత కొంచెం అంటే ఒక స్పూన్ అంతా పసుపును తీసుకుని ఒక చిన్న గిన్నెలో వేసి ఆ పసుపులో కొన్ని పాలు మరియు నువ్వుల నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత ఈ పసుపు పేస్టుతో రావి ఆకు మీద ఈ సంవత్సరంలో మా బీరువా ధనంతో నిండిపోవాలి, ధనానికి అస్సలు లోటు రాకూడదు అని రాయండి. ఒకవైపు స్వస్తి గుర్తును వేయండి, ఒకవైపు కోరికను రాయండి. తర్వాత ఈ రావి ఆకును మీ కుడి చేతితో పట్టుకొని రాబోయే సంవత్సరంలో మాకు ధనానికి లోటు రాకూడదు, మా సంపాదన పెరగాలి, మా బీరువా మొత్తం కోట్ల కట్టలతో నిండిపోవాలి అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ రావి ఆకుకు ధూపాన్ని చూపించి ఆ తర్వాత బీరువాలో ధనం దాచే లాకరు ఉంటుంది కదా, ఆ లాకర్లో ఈ ఆకును పెట్టేయండి. ఇలా డిసెంబరు 31 నైటు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో మీ సంపాదన అనేది పెరుగుతుంది. వేలు, లక్షలు, కోట్లు సంపాదిస్తారు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ బీరువా మొత్తం ధనంతో నిండి ఉంటుంది. మీరు తిండికి, గుడ్డకు, ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు. కొత్త సంవత్సరంలో మీకు అన్నీ కలిసి వస్తాయి. ఈ పరిహారం చేయటంతో పాటు ఖచ్చితంగా బీరువా విషయంలో కొన్ని నియమాలు కూడా పాటించాలి. పూర్వం రోజుల్లో అస్సలు బీరువాలు లేవు. ఈ మధ్యకాలంలోనే బీరువాలు వచ్చాయి.
బీరువాలు బరువుగా ఉంటాయి. రాక్షస స్థానంలో బరువులు పెట్టాలని వాస్తు చెప్తుంది. రాక్షసులు దక్షిణం నుండి పడమర మధ్యలోనే ఉంటారు. అంటే నైరుతి రాక్షస స్థానం కనుక నైరుతిలో బీరువాను పెట్టాలి. నైరుతిలో బరువు పెట్టడం వలన ఈశాన్యం తేలికవుతుంది. ఈశాన్యం తేలికగా ఉంటే ధనం వస్తుంది. వాయువ్యంలో అస్సలు బీరువాను పెట్టకూడదు. అలాగే బీరువాను ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. బీరువాలో ఏవి పెడితే అవి పెట్టకూడదు. ఈ కాలంలో చాలామంది పట్టు చీరలు కట్టుకొని ఉతకకుండా బీరువాలో పెట్టేస్తూ ఉంటారు. 2-3 సార్లు కట్టిన తర్వాత అప్పుడు ఉతుకుతూ ఉంటారు. అలా ఉతకని దుస్తులను అస్సలు బీరువాలో పెట్టకూడదు. అంటే డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టకూడదు. డబ్బులు పెట్టే బీరువా ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. చెడు స్మెల్ లేకుండా ఉండాలి. సువాసన వస్తూ ఉండాలి. ఉతకని బట్టలను బీరువాలో పెట్టకూడదు. వీలైనంత వరకు కొత్త బట్టలనే బీరువాలో పెట్టుకోవాలి. పాత బట్టలను, చిరిగిపోయిన బట్టలను బీరువాలో పెట్టకూడదు. కొంతమంది ఆడవారు నెలసరిలో ధరించిన బట్టలను కూడా బీరువాలో పెడుతూ ఉంటారు. కానీ అలా పెడితే లక్ష్మీదేవి బీరువాలో అస్సలు నిలవదు. అలాగే బీరువాలో డబ్బులకు సపరేట్గా ఒక అరను పెట్టుకోవాలి. డబ్బులు, బంగారము కలిపి పెట్టవచ్చు. ఆడవారు మట్టి గాజులను, గిల్టు నగలను, పిచ్చి నగలను బంగారంతో పాటు కలిపి బీరువాలో పెట్టకూడదు. బీరువాను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ధనం మొత్తం ఆవిరైపోతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కలది గనుక ఆమెకు కోపం తెప్పిస్తే ఐశ్వర్యాన్ని హరించి వేస్తుంది. కనుక బీరువాను జాగ్రత్తగా చూసుకోండి. బీరువా దగ్గర బూజులు లేకుండా ఎప్పటికప్పుడు దులుపుకోండి. బీరువాను నీట్గా ఉంచుకోండి. బీరువాలో బట్టలను ఎప్పుడూ మడతపెట్టే పెట్టండి. వారానికి ఒక్కసారి బీరువాకు ధూపం చూపించండి. బీరువా లోపల మంచి సువాసన వచ్చేలాగా అత్తరు కానీ పర్ఫ్యూమ్ కానీ కొట్టండి. ఇలా బీరువా విషయంలో ఈ చిన్న చిన్న నియమాలు పాటించినట్లయితే మీ ధనం కరిగిపోకుండా ఉంటుంది. కనుక డిసెంబర్ 31న ఈ పరిహారం చేయండి. అలాగే బీరువా విషయంలో ఈ నియమాలను కూడా పాటించండి. డిసెంబర్ 31న పెట్టిన రావి ఆకును మళ్ళీ ఎప్పుడు తీసి పడవేయాలి అనే ఆలోచన రావచ్చు. ఈ ఆకు ఎప్పుడైతే పూర్తిగా ఎండిపోతుందో అప్పుడు ఈ ఆకును తీసేసి పారే నీటిలో పడవేయండి, సరిపోతుంది. ఈ చిన్న పరిహారం చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు డిసెంబర్ 31న బీరువాలో ఈ ఆకును పెట్టి ధనాన్ని పొందండి. డిసెంబర్ 31 ఈ సంవత్సరంలో ఆఖరి రోజు. మరుసటి రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవబోతుంది. అయితే నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టే ముందు అంటే డిసెంబర్ 1వ తేదీ రాత్రి సమయంలో అందరూ రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. బిర్యానీలు తింటూ ఉంటారు. కేక్ కట్ చేస్తూ ఉంటారు. బిర్యానీలు, కేకులు పంచుకొని తింటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ 31న రాత్రికి మీరు కేకు తిన్నా తినకపోయినా ఇది ఒక్కటి తింటే చాలు, రాబోయే కొత్త సంవత్సరంలో విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో కష్టాలనేవి రావు, సమస్యలనేవి రావు, ధనానికి లోటు అనేది రాదు. ఒకవేళ వచ్చినా ఆ కష్టాలను, సమస్యలను ఎదుర్కొనే శక్తిని పొందుతారు. అద్భుతాలు జరుగుతాయి. ఏ పని చేసినా మీరు విజయాన్ని పొందుతారు. ఎందుకంటే అంతటి శక్తి ఈ పండుగ ఉంది. ఈ పండును కరెక్ట్గా డిసెంబర్ 31 నైట్ 12 గంటలకు తింటే వచ్చే సంవత్సరమంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీ ధన సంపాదన పెరిగే యోగాలు వస్తాయి. కొత్త సంవత్సరం మీకు బాగుంటుంది. ధనానికి ధనం వస్తుంది. ఐశ్వర్యానికి ఐశ్వర్యం వస్తుంది. మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు. కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు తెరుచుకొని మీ సంపాదన పెరుగుతుంది. మరి ఇంతకీ డిసెంబర్ 31 నైట్ ఏ పండును తినాలి, ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముఖ్య విషయం ఏమిటి అంటే డిసెంబర్ 31 నైటు బయట తిరగకూడదు. అలా తిరిగితే సంవత్సరం అంతా కూడా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. చాలామంది ఈ విషయం తెలియక డిసెంబర్ 31 నైట్న బయట తిరుగుతారు. కానీ అలా తిరగవద్దు, ఇంట్లో ఉండండి. 31 నైట్ను మీరు కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోండి, లేదా సెలబ్రేట్ చేసుకోకపోయినా చక్కగా పడుకోండి. ఇది మన తెలుగు పండుగ కాదు గనుక సెలబ్రేట్ చేసుకోకపోయినా పర్లేదు. కానీ ఈ అర్ధరాత్రి సమయంలో బయట మాత్రం తిరగవద్దు. అలా తిరిగితే సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. డిసెంబర్ 31 నైట్ బయట రోడ్ల మీద తిరగవద్దు. ఇంటి ముందు ముగ్గులు వేసుకోవద్దు. అలా వేసుకొని రంగులు దిద్దటం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి
వస్తుంది. లక్ష్మీదేవి కొత్త సంవత్సరంలో మీ జీవితాన్ని రంగులమయంగా మారుస్తుంది. డిసెంబర్ 31 నైట్ 12 గంటలకు పాత సంవత్సరం ముగుస్తుంది, కొత్త సంవత్సరం మొదలవుతుంది. అందుకే ఈ సంవత్సరంలో అందరూ కేక్ కట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన పండును తింటే చాలు, కొత్త సంవత్సరంలో మీకు విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పండు ఏమిటి అంటే జామ పండు. అవును, ఈ సంవత్సరం డిసెంబర్ 31 రాత్రికి జామ పండును తింటే రాబోయే కొత్త సంవత్సరంలో తిరగనేదే ఉండదు. నవగ్రహాలు మీకు అనుగ్రహంగా ఉంటాయి. మీకు విపరీత ధనయోగం కలుగుతుంది. కనుక అందరూ కూడా డిసెంబర్ 31 రాత్రి జామకాయను తినండి. మీ లేదు డిసెంబర్ 31న సాయంత్రం సమయంలోనే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని జామ పండ్లను తెచ్చుకొని పూజ గదిలో పెట్టి అలా వదిలివేయండి. అంటే మీ ఇంట్లో 3 ఉంటే 3 జామకాయలు, 4 ఉంటే 4 జామకాయలు, 5 ఉంటే 5 జామకాయలు తెచ్చి పూజ గదిలో పెట్టి ఉంచండి. మళ్ళీ రాత్రి 12 అవుతుంది కదా, అప్పుడు ఆ జామకాయలను తీసి ఇంట్లో వారందరూ కూడా ఒక్కో జామకాయను తినేయండి. తినే ముందు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. అలా జపించటం వలన కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీ వద్ద ఉండి మీరు బాగా ధనం సంపాదించుకోగలుగుతారు, వృద్ధిలోనికి రాగలుగుతారు. ఇలా ఈ మంత్రాన్ని 3 సార్లు జపించి ఆ తర్వాత జామకాయను తినండి. ఒకవేళ మీకు 31 నైట్న కేకు తినే అలవాటు ఉంటే ఆ జామకాయ తిన్న తర్వాత కేకు తినండి. కేకు తినే అలవాటు లేకపోతే మరీ మంచిది. కేకు తినే అలవాటు ఉన్నా ఏం పర్లేదు, ముందు జామకాయ తిని ఆ తర్వాత కేకు తినండి. కానీ కేకు తిని ఆ తర్వాత జామకాయను తినవద్దు. తిన్నా ఎక్కువ ఫలితం రాదు. కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ డిసెంబర్ 31 నైట్ అందరూ జామకాయను తినండి. అలా తినటం వలన కొత్త సంవత్సరంలో మీకు బాగా లక్ అనగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ తిథి వార నక్షత్రం కలిసి వచ్చిన సమయంలో జామకాయ తింటే సంవత్సరమంతా కూడా బాగుంటుందని, విపరీత ధన ఆకర్షణ కలుగుతుందని, పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు రాత్రి జామకాయను తినటం వలన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. రాబోయే సంవత్సరంలో మీకు ధనం విషయంలో లోటు అనేది రాదు. ధన సంపాదన కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చేసే పనుల్లో విజయాలు పొందుతారు. విద్యార్థులు ఈ విధంగా జామ పండును తింటే రాబోయే సంవత్సరంలో బుద్ధి వికసించి విద్యలో ముందుంటారు. అంతేకాదు ఎవరైనా సరే ఇలా జామ పండును తింటే కొత్త సంవత్సరంలో ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కష్టాలు, దరిద్రాలు, సమస్యలు ఏమీ కూడా దరిచేరవు. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ 31 నైటు ఈ పండును తినండి. కొత్త సంవత్సరంలో దేనికి లోటు లేకుండా సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.